మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 2వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు దసరా సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా తమ ఇళ్లలోకి వెళ్ళడం జరుగుతుంది. సో వారిని తీసుకెళ్లేందుకు ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూడా విచ్చేసి ఉన్నారు. అయితే ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇంటికి వెళ్ళాక తమ యొక్క సమయాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారో వారి యొక్క మాటల్లోనే విందాం. ప్రస్తుతం మీకు హాలిడేస్ వచ్చాయి కదా, ఇంటికి వెళ్ళాక మీరు ఏ రకంగా ఈ హాలిడేస్ ని ఉపయోగించుకుంటారు? ఫస్ట్ పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తాం, మేడమ్స్ ఇచ్చిన హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటాం, మంచిగా హాలిడేస్ ని యూటిలైజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇప్పుడు బతుకమ్మ పండుగ హాలిడేస్ కదా, సో బతుకమ్మని కూడా మీరు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు? బతుకమ్మని పువ్వులతో బతుకమ్మ పేర్చుకొని ఇంటి దగ్గర ఆడుకుంటాం. రోజు డైలీ పేర్చుకొని ఆడుకుంటాం అందరం కలిసి. We are second years now. We are complete our records and we are play Batkama. In 7 days we are Vemlawada playing a Batkama. పండుగ అనగానే మనందరం కూడా పూలతో అలంకరించి బతుకమ్మను పేర్చి చాలా అందంగా పేర్చిన తర్వాత ఆటపాటలతో మనం నిమజ్జనం చేస్తుంటాం. బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత మీకేమైనా తెలుసా? ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు, తర్వాత లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఓకే, ఇంకా ఏమైనా మీకు బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత తెలుసుంటే నాకు చెప్పండి. బతుకమ్మ అనేది ఆడపిల్లలు ఎక్కువగా ఆడుకుంటారు, అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఆడుకుంటారు. ఎక్కువ పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పుట్టింటికి వచ్చి ఆడుకుంటారు. దానిపైన పాటలు అయితే ఇంకెక్కువగా ఆడపిల్లలు వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ తీసుకొని వాడుకుంటారు. అమ్మ, మీరు మీ పిల్లల్ని హాలిడేస్ కి ఇంటికి తీసుకెళ్తున్నారు కదా, ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకొని ఇప్పటి వరకు హోంవర్క్ చేసుకొని ఉంటారు. సో ఇంటికి వెళ్ళాక మీరేమైనా వంట లాంటివి కానివ్వండి, లేకపోతే ఇంకా కొత్త కార్యక్రమాలు ఏమైనా నేర్పిస్తారా? మా పిల్లలకు మన తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ పండుగ కాబట్టి దాని గురించి కొంచెం చెప్పడం కూడా జరుగుతుంది. అందులో వేములవాడలా రోజు ఇక్కడ గుడి దగ్గర వెళ్ళి ఆడుకోవడం జరుగుతుంది. దాని నుంచి ఇంకా మేము ఏమైనా చెప్పుకోవాలన్నా దాని గురించి చెప్పి వాళ్ళను మోటివేషన్ చేస్తారు. చదువు ఇటు మన సంస్కృతి అన్నిటికీ మేము వాళ్ళకి చెప్పగలుగుతాం. వంటలు కానీ అల్లికలు కానీ ఎట్లుంటే ఎట్లా ఉండాలి, పిల్లలు ఆడపిల్లలు అనేది ఏ విధంగా ఉండాలి, సమాజంలో కూడా అన్ని మన సంస్కృతిని మన తెలంగాణ గౌరవాన్ని బతుకమ్మ పండగ అంటే ఈ విధంగా ఉంటది. నేను పుట్టిందే ఇక్కడ వేములవాడ, అలా బతుకమ్మ పండగ అనేది పుట్టింది ఇక్కడ. దాని నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మాకు ఇక్కడ 7 రోజుల బతుకమ్మ అవుతుంది కాబట్టి దాని గురించి మేము అన్ని మా పిల్లలకు చెప్పి మన పద్ధతులన్నీ నేర్పించి చెయ్యాలని ఉండాలి. వచ్చే తరానికి కూడా వాళ్ళు చెప్పగలగాలని మేము తల్లిదండ్రులుగా మేము వాళ్ళకి మోటివేషన్ చేస్తాం.